కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ పట్టణంలో మారుతినగర్ కాపువాడలో డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్డన్ సెర్చ్లో భాగంగా 100 బైక్లు 3 ఆటోలు పట్టుకుని జరిమానా విధించామని, వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్, సరైన పత్రాలు కలిగి ఉండాలని, లేని ఎడ్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మరియు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తూ జాగ్రత్తగా అప్రమత్తమై ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 3 సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గంజా కానీ గుట్కా కానీ ఇంకా ఆన్లైన్ మట్కా కానీ మన కానార్ పట్టణంలో ఆన్లైన్ మట్కా అనేది ఒకటి మహమ్మారిలాగా ఉన్నది. దాన్ని కూడా నియంత్రించాలంటే మీ అందరి సహకారం కావాలి. ఆన్లైన్ ఎంతోమంది కష్టపడి కూలి పని చేసి డబ్బులు సంపాదించుకొని సాయంత్రం ఏంటంటే మట్కాలో పెట్టి డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ డబ్బుల గురించి కూలి పనికి పోతాం. అలా కాకుండా మీరు దినమంతా కష్టపడి ఆ మటకాలు పెట్టే డబ్బులు మీ భార్య పిల్లలకు పెడితే ఎంతో సంతోషిస్తారు, ఆ కుటుంబం ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఈ మటకాకు సంబంధించిన కానీ గంజాకు సంబంధించిన కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు తగిన పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ పేర్లు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఈ గంజా మరియు యువత యూటీజీ మన డివిజన్లో చాలా ఎక్కువ కేసులు రిజిస్టర్ అవుతుంటాయి. యుక్త వయసు రాకముందే ఆడపిల్లలు ఎలోపింగ్ ప్రేమ అని చెప్పి వెళ్ళిపోవడం. మన పిల్లలు ఏం చేస్తున్నారు ఈ కాలంలో? ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటున్నాయి. ప్రతి ఇంట్లో ఒక్కరి కాదు 3-4 ఫోన్లు ఉంటాయి. పిల్లల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్లో వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏ యాప్లు వాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, చాటింగ్ చేస్తున్నారు, అటువంటిది కంపల్సరీ గమనించండి. మీ పిల్లలు వాళ్ళు కాలేజీకి పోయి సరిగా చదువుతున్నారా లేదా ఇంకా ఫ్రెండ్స్తో బయట తిరుగుతున్నారా ఒకటి అబ్జర్వేషన్ చేయండి. అదేవిధంగా మీకు ఫోన్లలో మెసేజ్లు వస్తుంటాయి, మీకు ఓటీపీ నెంబర్ చెప్పండి అని చెప్పి, లేదంటే మేము బ్యాంక్ నుండి చేస్తున్నామని, ఆధార్ కార్డు నుండి మీ అప్డేట్ చేస్తామని చెప్పి కానీ, లేకపోతే మీకు లోన్స్ కావాలని చెప్పి రకరకాలుగా మీకు ఫోన్లు చేస్తారు, లింకులు పెడతారు. మనకు తెలియని లింకులు ఎట్టి పరిస్థితుల్లో వాటి మీద మీరు ప్రెస్ చేయవద్దు. అదేవిధంగా ఏదైనా బహుమతి వచ్చిందని చెప్పినా కూడా దానికి రెస్పాండ్ కావద్దు. రెస్పాండ్ అయ్యేది ఉంటే ఏమవుతుంది, మీరు ఒకసారి క్లిక్ కొట్టేది ఉంటే మీ బ్యాంకుకు సంబంధించిన మీ ఆధార్ లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి పోతుంది. మీ బ్యాంకులో ఏమైనా డబ్బులు ఉండేది ఉంటే మొత్తం ఖాళీ అవుతుంది. తర్వాత అటువంటిది ఏమైనా జరిగినప్పుడు మీకు తెలిసినప్పుడు వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి. మీకు దాంట్లో మీ బ్యాంకు సంబంధించి డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినా కూడా లేట్ చేయకుండా మీరు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఫ్రీ చేయబడతాయి, డబ్బులు తిరిగి మీకు రాబడతాయి. మీరు అటువంటి అసలు ముందే లింక్కు రెస్పాండ్ కాకపోతే ఆ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ తెలియకుండా పొరపాటున రెస్పాండ్ అయినా కూడా ఏదైనా లింక్లో 1930 టోల్ ఫ్రీ నెంబర్ని వాడుకోండి. అదేవిధంగా ఇప్పుడు వచ్చే నెలలో మనకు వినాయక చవితి నవరాత్రులు ఉన్నాయి. వాటికి సంబంధించి ఒకటి రాబోయే 2-3 రోజులలో ఒక మీటింగ్ పెడతాము. ఈ గణేష్ నవరాత్రి మండపానికి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మీటింగ్లో చెప్పే నియమాలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ కాంటాక్ట్ కమ్యూనిటీ ప్రోగ్రాంలో ఏవైతే వెహికల్స్ మేము పట్టుకున్నామో వెహికల్స్ సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వెరిఫై చేసి వదిలిపెడతాము. నెంబర్ ప్లేట్స్ లేని మాత్రం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాము. ఆ నెంబర్ రాయించిన తర్వాతనే వదిలిపెడతాం. అదేవిధంగా డాక్యుమెంట్స్ లేని వాటికి ఫైల్ వేసి పంపించేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.